కొన్ని రకాల ఒత్తిళ్ళు దేవుడు చూస్తానికి కొన్ని అనుమతిస్తాడు. ఎందుకంటే ఆ ఒత్తిళ్ళ ద్వారా నీలో ఏర్పడే వ్యక్తిత్వం ఉందే, అది కావాలి ఆయనకి. దానికోసం మీకు తెలుసా, కొన్ని రకాల శ్రమలు మనల్ని దీనులుగా చేస్తాయి, కొన్ని రకాల శ్రమలు మనల్ని దయామూర్తులుగా చేస్తాయి, కొన్ని రకాల శ్రమలు మనల్ని దాన గుణాన్ని పెంచుతాయి, కొన్ని రకాల శ్రమలు మనలో క్షమాగుణాన్ని పెంచుతాయి, కొన్ని రకాల శ్రమలు ఎదుటివాడిని మనం అర్థం చేసుకోవడానికి మనల్ని సిద్ధం చేస్తాయి. అవి లేవనుకో, ఆ ప్రెజర్స్, ఆ ఒత్తిడి లేవనుకో, మనలోంచి షేపులు బయటికి రావు, అవి వ్యక్తం కావు. అవి వ్యక్తం కావాలంటే ప్రెజర్ అవ్వాలి మనమంతే. అందుకే కావాలని కొన్నిసార్లు అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమల చేత కొంత ఒత్తిడిని కలిగిస్తున్నాను, కానీ అది హృదయపూర్వకంగా నిన్ను హింసించాలని కాదు. ఇది దేవుని వాక్కు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు. రాతి నుండి తీసిన బంగారాన్ని అలాగే బేరం పెడితే దానికి ధర రాదు. వజ్రాన్ని కొయ్యకపోతే దానికి విలువ రాదు. తెలుసా మీకు? వజ్రానికి కోతబడాలి, బంగారం కాల్చబడాలి. అందులో ఉన్న మస్టంతా పోయి మేలిమి తయారైతే దానికి ధర. దేవునికి మహిమ. తెలుసా మీకు ఆ సంగతి?